అసలు బుర్ర ఉందే నీకు? ఎర్ర కబుర్లని చెప్తావు లోడలోడమని. ఆడి మొక్కం చూస్తే అర్థమైపోతుంది కదా దొంగ ఎదవని చెప్పి. అయినా మీ అమ్మాయిలు ఎదవల్లనే ప్రేమించాలని రూల్ అయినా పెట్టుకుంటారంటే? అయినా ఆడినలా నమ్మేవే. నోరుంటే చాలా బుర్ర ఉండాలి. ఎదవ మొక్కం ఒకటి వేసుకొని మళ్ళీ నీ ఏంటే ఇది? ఏమున్నాయి ఇందులో? ఈ బ్యాగ్ ఎట్టుకెళ్ళి బతికేద్దామనే ఇవన్నీ ఆడిచ్చినేనా? టెడ్డీ బేరు, మేకప్ కిట్టు, ఫోటో ఆల్బము, హార్ట్ సింబలు. టెడ్డీ బేర్లకి గిఫ్ట్లకి పడిపోయి వాడికి తింగర మొక్కం దానే. ఇదేంటిది? లవ్ లెటర్. ఐ లవ్ యూ మా దేవి. రైటింగ్ ఏంటి తేడాగా ఉంది? ఇప్పుడు నాకు అర్థమైంది. కోడి రక్తం ఇది. కోడి రక్తం పడిపోయింది. అయిపోయాడు నా చేతిలో. తప్పుడవా కోడి రక్తంతో లెటర్ రాస్తావారా? ముందు నీ పని చెప్తాను. కోడి కాదురా, కుక్కని కొట్టినట్టు కొట్టాలి నేను. ఇద్దరు పెద్దవా, బంగారం కావాలంటే అక్కడే ఇచ్చేదాను కదరా. నన్ను ఇంత మోసం చేస్తావా? నేను నీతో రాకపోతే నిద్ర మత్తులు మీకు చేస్తానా? చంపేసేలా ఉంది, ఆపండ్రా. పరువు మొత్తం తీసావు కదరా. చావురా చావు. రే ఉంగరం ఎదురా, ఉంగరం ఏది? నా గుర్తుగా నీకు ఉంగరం కావాలరా? నీకు కత్తి కత్తేది? ఏళ్ళు కోసేమంటావా? ఇస్తావా ఇవ్వ? ఏరా తోలు తీసిందా? ఊరమ్మాయిలతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అవును, ఇందాక తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది కోసేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. రండిరా. ఎక్స్క్యూజ్ మీ. తెలుసుకున్నాను, నేను ఒకరిని ఇంత పిచ్చిగా ప్రేమించగలనన్న విషయం నిన్నే తెలుసుకున్నాను. ఈ ఊర్లో నా కోసం ఇంత అందమైన అమ్మాయి పుట్టిందన్న విషయం తెలుసుకున్నాను. అందుకే నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. ఇక్కడేంటి పెన్లో ఇంకైపోయిందా? లేదు, బాడీలో బ్లడ్ అయిపోయింది. ఏంటి, ఇది రక్తంతో రాసావా? అవును, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ ఓకే అంటేనే. ఇక్కడ కాదు, మనం ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు. ఇక్కడికి మీ ఊరోళ్ళు ఎవరు రారులే. ఏం కావాలో ఆర్డర్ చేయి. 1 వెనిలా మిల్క్ షేక్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్, పైనాపిల్ ఫాంకీ. ఓకేనండి. ఇంకా నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్. యూకేలో జాబ్ కూడా వచ్చింది, కానీ నేనే వెళ్ళలేదు. నాకు ఏపీలోనే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుంది. దానికోసమే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఓకే, నువ్వు సిగరెట్ తాగుతావా? నాకు అలవాట్లేదు,
కానీ నువ్వు తాగమంటే నేర్చుకుంటాను. వద్దు, నాకు ఆ స్మెల్ అంటేనే చిరాకు. సిగరెట్ తాగే వాళ్ళన డ్రింక్ చేసే వాళ్ళన నాకు అసహ్యం. అవునా? అయితే నో ప్రాబ్లం. నాకు డ్రింకింగ్ కూడా అస్సలు అలవాట్లేదు. నాకు ఆ టేస్ట్ అంటేనే చిరాకు. నీ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చెప్పు. నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా కొనిపెట్టాలి. నేనేం అడిగినా చేయాలి. నేనేం చేసినా అడగకూడదు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వంక చూడకూడదు. నాకెప్పుడు కోపం తెప్పించకూడదు. నన్ను చాలా ప్రేమించాలి. నన్ను ఒక ఏంజెల్లా చూసుకోవాలి. నేను ఆల్రెడీ అలాగే ఫీల్ అవుతున్నాను. నువ్వు నిజంగానే నాకు దేవతవు అమ్మా. నా వరకు నువ్వే నా ప్రపంచం. ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదే డైరెక్ట్ గా వెళుద్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? మ్మ్. ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే. అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదురుద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళండి కనుక్కొని రప్పావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడు ప్లీజే. ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే. అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లో ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకొకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో, ఇచ్చాడు. అబ్బా, ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? వాడు వేస్ట్ గాడు. వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి? రే ఉమాదేవి, అర్జెంట్గా వెళ్ళి బండి తీరా పద. అర్జెంటా? తుప్పలకెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను. అర్జెంట్ కాదు బే, అది ఎక్కడికి వెళ్తా చూడాలి. పద త్వరగా తీ. త్వరగా పదరా. స్టార్ట్ చేయి బే, స్టార్ట్ చేయి. రే ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. వెళ్ళండి తేల్చేయాలి. చీ ఊరుకోరే అదో రోడ్లు నువ్వు మరీ నెగిటివ్గా ఏయ్, ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు చూడు. గోదావరి దగ్గర ఏం పని దానికి? గోదావరి చూడటానికి వచ్చి ఉంటుందిరా. ప్రకృతి ప్రేమికులు ఉండరేంటి నాలాగా? ఆడేనా ప్రకృతి? నా కొడుకే అయి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కంబైన్డ్ స్టడీస్ ఏమోరా. గోడ రాజిపోద్ది. సారీ పార్దు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనావమ్మా. రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా. అప్పటికి ఏసీ కూడా ఫుల్లోనే ఉంది. అన్నీ నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు. నీకు ఇవాళ గిఫ్ట్ ఇచ్చా. హే, లిప్స్టిక్. థ్యాంక్ యూ పార్దు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారమేమో. ఏం పర్లేదు. అయ్యో ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేసింది. థ్యాంక్ యూ ఉమా.